పాకిస్తాన్ మరో కొత్త కుట్రకు తెరతీసిందా? భారత్పై మరోసారి విషాన్ని చిమ్మే ప్రయత్నం చేస్తుందా? అంటే ఖచ్చితంగా అవుననే సమాధానమే వినిపిస్తోంది. మరి ముఖ్యంగా భారత్లో దాడులు చేయడమే లక్ష్యంగా తాను పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులను రెచ్చగొట్టే పనిలో పడిందని తెలుస్తోంది. కుక్కతోక వంకర అన్నట్లుగా పాకిస్తాన్ వక్రబుద్ధి ఎప్పటికీ మారదు. భారత్పై అక్కసును వెళ్లగక్కడమే కాదు, ఇక్కడ రక్తపాతం సృష్టించడమే లక్ష్యంగా కొత్త కొత్త పన్నాగాలు పన్నుతోంది. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్లు ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతూ దేహి అని ప్రపంచ దేశాల ముందు మోకరిల్లుతున్నప్పటికీ ఇంకా బుద్ధి మాత్రం మారలేదు. భారత్లో దాడులు చేసే ఆలోచనను కూడా మానుకోవడం లేదు. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ భారత్పై ఆరోపణల మూత పెంచుతూ సరికొత్త కుట్రకు తెరతీస్తున్నారని తెలుస్తోంది. ఉగ్రవాదాన్ని ఆయుధంగా మలుచుకొని మన దేశంలో రక్తపాతం సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ భారత్పై కుట్రపూరిత వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే మన దేశంపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. పాక్ ప్రభుత్వంపై తెహ్రీక్ ఏ తాలిబాన్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్న దాడుల వెనుక భారత్ ఉందని ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ స్వయం కృతాపరాధమే ఈ సమస్యలకు కారణమని క్లియర్ గా తెలుస్తున్నప్పటికీ ఆసిమ్ మునీర్ ఈ ప్రచారాన్ని పెంచడానికి వెనుక ఒక స్పష్టమైన లక్ష్యం ఉందని భారత్ నిఘా వర్గాలు చెబుతున్నాయి. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలను రెచ్చగొట్టి మళ్లీ భారత్పై దాడులకు ఉసిగొల్పడమే లక్ష్యమని తెలుస్తోంది. నిజానికి గత ఏడాది పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాక్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలతో పాటు వైమానిక స్థావరాల్లో విధ్వంసం సృష్టించింది. ఈ దెబ్బతో పరువు పోగొట్టుకున్న పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్లకు తల కొట్టేసినట్లయింది. కానీ భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి ముందు వరకు కూడా దాడులు చేస్తామని ప్రగల్భాలు పలికారు. భారత్ను తూర్పు నుంచి నాశనం చేయడం మొదలు పెడతామంటూ కారుకూతలు కూడా కూశారు. కానీ భారత్ చేతిలోనే చావు దెబ్బతిన్న పాకిస్తాన్ తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. దీంతో పాక్ ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అవమానం నుంచి బయటపడటానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆసిమ్ మునీర్ భారత్ పై నిందలు మోపే పనిలో నిమగ్నమయ్యారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం భారత్ దాడుల్లో నాశనమైన జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలను తిరిగి నిర్మించే పనిలో ఉన్నప్పటికీ ఆ ప్రాసెస్ పాక్ ఆర్మీ, ఐఎస్ఐ ఆశించిన స్థాయిలో జరగడం లేదని తెలుస్తోంది. ఉగ్రవాద సంస్థల ఏర్పాటు కోసం కావలసిన నిధులను, వనరులను ఐఎస్ఐ సమకూరుస్తున్నప్పటికీ ఆయా సంస్థల నాయకత్వంలో నైతిక స్థైర్యం కొరవడిందని సమాచారం. మరీ ముఖ్యంగా భారత్పై దాడులు చేయడానికి సిద్ధంగా లేరని నివేదికల్లో స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే ముష్కర మూకలను రెచ్చగొట్టేందుకు ఆసిమ్ మునీర్ ఈ ఆరోపణల పర్వాన్ని మొదలుపెట్టారని సమాచారం. భారత్పై ద్వేషాన్ని మరింత తీవ్రతరం చేసి ఉగ్ర దాడులకు ఉసిగొల్పాలని భావిస్తున్నారని అర్థమవుతోంది. ఇక మరోవైపు ఆఫ్ఘన్లో తాలిబాన్లతో యుద్ధం విషయంలోనూ ఆసిమ్ మునీర్ వ్యూహాలు బెడిసికొట్టాయి. దేశంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్న దాడులు, బార్డర్లో తాలిబాన్లు చేస్తున్న దాడులతో పాక్ ప్రభుత్వం అల్లాడిపోతుంది. ఈ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కూడా భారత్పై విమర్శలనే ఆసిమ్ మునీర్ ఒక ఆయుధంగా మార్చుకున్నారు. ఎందుకంటే ఒకవేళ భారత్లో దాడులు చేయాలంటే లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలను రంగంలోకి దింపాలి. లేకపోతే పాక్ ఎట్టి పరిస్థితుల్లోనూ తన ప్రాక్సీ యుద్ధాన్ని కొనసాగించలేదు. అందుకే ఆ సంస్థల్లో మళ్లీ పగ రగిల్చి భారత్లో రక్తపాతం సృష్టించాలని మునీర్ ఈ ప్రచారాన్ని వాడుకుంటున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే సరిహద్దుల్లో భారత సైన్యం అత్యంత అప్రమత్తంగా ఉంది. దీంతో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. అయినప్పటికీ పాక్ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అసీం మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో కాశ్మీర్లో పెద్ద ఎత్తున దాడులు జరిగే అవకాశాలు లేకపోలేదు. ఈ క్రమంలోనే నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన భారత్ భద్రతను పటిష్టం చేయడంతో పాటు పాక్ చర్యలను నిశ్చితంగా గమనిస్తోంది. గతం తరహాలో పాక్ ఏమాత్రం తోక జాడించే ప్రయత్నం చేసినా ఈసారి భారత్ కొట్టే దెబ్బతో పాక్ పూర్తిగా నాశనం కావడం ఖాయంగా కనిపిస్తోంది. చివరకు ప్రపంచ పటం నుంచి ఆ దేశం మాయమైనా ఆశ్చర్యపోయాల్సిన పని లేదు.